నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బిగ్ గుడ్ న్యూస్. ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ లేదా ఎంబీఏ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం తదితర వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ముంబైలోని ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NIACL వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను నింపేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 30వ తేదీ వరకు ఆన్లైన్లో www.ibpsonline.ibps.in/NIACLJUL25/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోస్టుల సంఖ్య 550 ఉండగా ఇందులో లీగల్ స్పెషలిస్ట్ 50, రిస్క్ ఇంజనీర్స్ 50, ఆటోమొబైల్ ఇంజనీర్స్ 75, అకౌంట్ స్పెషలిస్ట్ 25, ఏవో హెల్త్ 50, ఐటీ స్పెషలిస్ట్ 25, బిజినెస్ అనలిస్ట్స్ 75, కంపెనీ సెక్రటరీ 2, యాక్చురియల్ స్పెషలిస్ట్ 5, జనరలిస్ట్ 193 ఉన్నాయి. పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీటెక్ లేదా బీఈ, ఎంటెక్ లేదా ఎంఈ, ఎల్ఎల్బి, సిఏ, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, బీడీఎస్, ఎండిఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 55 నుంచి 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అప్లై చేసుకునే అభ్యర్థులకు కనిష్ట వయోపరిమితి 21 ఏండ్లు కాగా గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక అభ్యర్థులు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే 100 రూపాయలు, ఇతర అభ్యర్థులకైతే 850 రూపాయలుగా నిర్ణయించారు. ఇక రాత పరీక్ష, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఫేజ్ 1లో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 3 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్కు వేరువేరుగా సమయం ఇస్తారు. సెక్షన్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, ఇక రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 ప్రశ్నలు 35 మార్కులకు అడుగుతారు. ఇక అభ్యర్థులు మెయిన్స్కు క్వాలిఫై కావాలంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ప్రతి సెక్షన్లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి పావు వంతు మార్కులు కోత విధిస్తారు. ఇక ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్షన్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్కులకు, డిస్క్రిప్ట్ టెస్ట్ 30 మార్కులకు నిర్వహిస్తారు. ఈ 2 పరీక్షలు కూడా ఆన్లైన్లోనే పెడతారు. ఇక ఆబ్జెక్టివ్ టెస్ట్ పూర్తి కాగానే వెంటనే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాస్తారు. డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు సమాధానాలను టైప్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి పావు వంతు మార్కులు కోత విధిస్తారు. అయితే జర్నలిస్ట్, స్పెషలిస్ట్ పోస్టులకు మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ వేరుగా ఉంటుంది. ఇక జనరల్ సిలబస్ రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలకు 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక స్పెషలిస్ట్ సిలబస్ రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, ఇక జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, సంబంధిత విభాగంలో టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్పై 40 ప్రశ్నలు 40 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది ఎంపికలో ఆన్లైన్ ఎగ్జామినేషన్కు 75%, ఇంటర్వ్యూకు 25% వెయిటేజీ ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 50,925 రూపాయల నుంచి 96,765 రూపాయల వరకు జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ www.newindia.co.in సంప్రదించండి. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే దరఖాస్తు చేసుకొని ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.